మార్కెట్ రేట్ 50 లక్షలు పెట్టే కొనండి, మీ 10 మందికి 10 లక్షలు ఇచ్చి వాళ్ళ చేత ఇండస్ట్రీలు పెట్టిస్తాననే మాట మీ నాయకుడే కదా అంది. వాసుదేవన్ గారు ఇప్పుడు తలా 10 లక్షలు ఇచ్చేసి నువ్వు వ్యాపారాలు 500 మందికి ఒక నియోజకవర్గానికి సెలెక్ట్ చేసి ఇస్తామని చెప్పి ఓకే ఇస్తారు, కానీ అది ఇచ్చినంత మాత్రం ఆర్థిక అభివృద్ధి చెందదు కదా. 4 రకాలుగా చేస్తేనే ఆర్థిక అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం. అదే విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఒక కంపెనీనో వస్తేనో అభివృద్ధి చెందేది కాదు, 4 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తే అభివృద్ధి చెందాలి. పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా చేస్తాడు, కంపెనీలు కూడా భూములు ఇస్తారు. ఈ కంపెనీలు ఏం కేవలం ప్లాట్ఫామ్ కంపెనీలు కాదు, అవి ఒక బ్రాండెడ్ కంపెనీలు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి మనకు రాష్ట్రానికి కంపెనీలు తెప్పించుకుంటే మనకు నిరుద్యోగ సమస్య కానీ అంటే మన లోకల్స్ సత్తా మీద మీకు నమ్మకం లేదా? బ్రాండెడ్ కంపెనీలు ఎక్కడి నుంచి ఓవర్సీస్ నుంచి వచ్చిన వాటికే ఇస్తారా? ఏది శ్రమకి రెడీగా ఉన్న జన సైనికులు రెడీగా వస్తే వెంకటేష్ గారు ఒక నిమిషం ఆయన మాట్లాడండి. వాసుదేవన్ గారు మేము చెప్పడం ఏమిటంటే, ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అదే విధంగా అక్రమాలు అవినీతి కానీ చేస్తే కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ గతి పట్టిందో అదే పట్టిందని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ లో అభివృద్ధి చెందడం కానీ, ఏదైతే పెండింగ్ ఉండే పోలవరములు కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ కానీ అన్ని క్లియర్ చేసిన స్పష్టంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇంకా మీకు అనుమానం ఏందో అర్థం కాలేదు. వీళ్ళు గత 5 సంవత్సరాలు మాత్రం ఏమి చేయకపోయినా 150 11 సీట్లు వచ్చినా కూడా దానికి ఏమి కారణాలు చెప్పరు. మళ్ళీ మేము కార్యకర్తలు న్యాయం చేయలేకపోయాము అని కథలు మాత్రం చెప్తారే కానీ ఏదైతే అధికారం పూర్తి కాలేదు. వెంకటేష్ గారు లెట్ హిమ్ కంప్లీట్. 11 నెలలకు అన్ని చేశారు. 5 సంవత్సరాల టైం బీయింగ్ ఇచ్చారు ప్రజలు. 5 సంవత్సరాల టైం బీయింగ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఆర్థిక పరిస్థితుల్లో దానికి తగినట్టుగా సంక్షేమం, దానికి తగినట్టుగా అభివృద్ధి, దానికి తగినట్టుగా ఎక్కడ కానీ ఒక అరాచకం కానీ ఒక అన్యాయం కానీ ఏది జరిగినా కూడా అప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి వాళ్ళపై ఉక్కుపాదం వేసి అనగదొక్కడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా కూడా విమర్శిస్తూ ఉంటే ఎట్లా? రైట్. ఒకసారి అంటే మీరు అంటే ఎన్నికల ప్రచారంలో అయితే ఇట్లా చెప్పలేదులే కానీ మామూలుగా 5 సంవత్సరాలు తీసుకుంటాము అనే మాట అనలేదు. ఒకసారి కారుమంచి రమేష్ గారు దగ్గరికి రమేష్ గారు ఒక రోజు ఒక ఏడాదిలో కాదండి, నేను కూడా మీతో ఏకీభవిస్తాను. నేను కూడా మీతో ఐ డూ అగ్రీ అండి. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, ఐ డూ అగ్రీ. నేను కూడా మీతో ఓవర్ నైట్ డెవలప్మెంట్ లేకపోతే ఓవర్ నైట్ సంపద సృష్టి జరగదు. ఆ విషయంలో మీకన్నా 100% నాకు ఇంకా ఎక్కువ అవగాహన ఉంది. నేను అనేది ఏంటంటే సంపద సృష్టించడానికి మేము ఎంచుకున్న మార్గాలు ఇవి. మీరే 10 మందికి తలో 10 లక్షలు ఇచ్చేసి మీరే అన్నారు కదా, అదేదో 175 నియోజకవర్గాల్లో చేశారనుకోండి, ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి కదా, ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి కదా. ఈ లోపల వాళ్ళు యూఎస్ వాళ్ళు వచ్చి కొట్టేసుకుని వెళ్ళిపోతున్నారు కదా. ఓకే, మీరు మళ్ళీ డిబేట్ అవుతారు కానీ కారుమంచి రమేష్ గారు మీ క్వశ్చన్ కన్నా ముందు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చేయలేకపోయారు 5 ఏళ్ళు. సో ఎంతసేపు ఏంటంటే మీకు 7 ద్వారాలు ఉంటాయి మీకు అక్కడ తాడేపల్లి బంగ్లాలో. ఆ 7 ద్వారాలు దాటి వెళ్ళడానికి ఒక చోట పాన్ కార్డు, ఒక చోట ఆధార్ కార్డు, ఇంకో చోట రేషన్ కార్డు, ఇంకో చోట ఏమో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రికమెండేషన్ లెటరు. అది కూడా దాటిన తర్వాత పైన టాప్ 3లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక సిగ్నేచర్తో ఉన్న ఒక అంగీకార పత్రం. ఇవన్నీ అయిన తర్వాత మీ నాయకుడిని మీరు చూడాలి. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని ఎలా చూస్తారో అట్లా మీ నాయకుడిని. ఇప్పటికైనా యాటిట్యూడ్ మారి కొంచెం బయటకు వచ్చి జనంలో కలిసే వ్యవస్థలు, అంటే జనంలో అంటే జైళ్లలో ఉన్న జనాన్ని కలవటం కాదు, విడిగా సాధారణ ప్రజానీకాన్ని కూడా కలిసే అవకాశాలు ఏమన్నా దాని మీద దృష్టి పెట్టారా మీ నాయకుడు? ఎందుకంటే మహానాడు దద్దరిల్లింది. ఆయన చంద్రబాబే మెగాస్టార్ అని గర్జించారు కడపలో ఎవరు లోకేష్. ఇవాళైనా మీరు మేల్కొని కొంచెం మీ ఫ్యూడలిస్టిక్ యాటిట్యూడ్ నుంచి బయటపడి జనంతో డెమోక్రటిక్గా కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది చెప్పండి. వాసుదేవన్ గారు, ఇప్పుడు మీరు 7 ఆధార్ కార్డు 7 కార్డులు పెట్టుకుని మీరు ముందుకెళ్ళాలి, లేకపోతే ఎవరో సిగ్నేచరో కావాలి, ఇవన్నీ చెప్తున్నారు. నేను ఎస్పెషల్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. నేను ఎప్పుడూ కూడా ఇలా 7 కార్డులు పెట్టుకుని వెళ్ళాలి ఎప్పుడూ నేను చూడలేదండి. కేఎన్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పిఏ గారు ఎవరైతే ఉన్నారో
ఆయనకి కాల్ చేస్తే ఆయన పలానా రోజున రండి రమేష్ పలానా రోజున సార్ని కల్పిస్తారని చెప్తారు. మేము వెళ్ళి జగన్ గారిని కలిసాం తప్ప ఎప్పుడు కూడా ఈ 7 కార్డులు పట్టుకుని 7 గేట్లు దాటి 7 ద్వారాలు దాటి ఎవరో ఇన్ఛార్జీల సంతకాలు ఎన్ని పెట్టుకుని మేము ఎప్పుడు కలిసిన దాఖలాలు లేవు. అంటే కారుమంచి రమేష్ కి ఏమైనా మినహాయింపు ఉందేమో కానీ కారుమంచి రమేష్ గారికి ఏమైనా మినహాయింపు ఉందేమో కానీ లక్షల మందికి ఉన్న సమస్య ఇది. ఏది నేను చెప్పేది నాయకులకే ఇది చేస్తున్న దుష్ప్రచారం తప్ప అటువంటి పరిస్థితి అనేది అయితే లేదు అనేది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా. మీ ఒక్కరికి ఏదో అదాట్ని వచ్చేసి ఉంటుందేమో కానీ ఫోన్ చేస్తే నేను అపాయింట్మెంట్ పెడతాడు, వెళ్ళి కలవడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి ద్వారాలు లేవు అనేది మీ 99 టీవీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ మీకు కూడా తెలియజేస్తాను. డెఫినెట్ గా నేను అట్లాంటి అనుభవాలు ఉన్న వాళ్ళందరి నెంబర్లు మీకు షేర్ చేస్తాను, వాళ్ళతో మీరు మాట్లాడండి. ఎవరో కాదు, మీ పార్టీ అన్నా మీ నాయకుడు అన్నా ప్రాణం పెట్టే వాళ్ళ సంగతి నేను చెప్పేది. నేను అదే చెప్తున్నాను సార్, మీరు ఆ నెంబర్లో షేర్ చేయండి. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటో నేను కనుక్కుని వాళ్ళని ఎవరు ఆపారు, ఈ 7 ద్వారాలు ఎక్కడ ఉన్నాయో నేను కనుక్కుంటాను. కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు డెమోక్రటైజ్ కండి, మీరు ప్రజాస్వామీకరింపబడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత తెలుగుదేశం మీద అటాక్, జనసేన మీద అటాక్ అవన్నీ చేయొచ్చు. మీకు ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది, మీకు 4 ఏళ్ళు టైం ఉంది. ఈ లోపల మీరు డెమోక్రటైజ్ అయితే మీరు కోరుకున్నట్టు మళ్ళీ మీరు అధికారంలోకి రావచ్చు. వాళ్ళ ఫెయిల్యూర్స్ మీద మేము విజయ సౌధం కట్టుకుంటామని ఆలోచనలు ఏమైనా ఉన్నాయనుకోండి, నడవవి సార్. అలాంటిది ఎప్పుడూ ఉండదు. ఏ పార్టీకైనా సరే ప్రజల్లో ఉండి పోరాటం చేస్తేనే ఆ ప్రజలు రేపొద్దున ఆ పోరాటాలను గుర్తిస్తేనే మళ్ళీ ఓటేస్తారు. లేకపోతే ఎప్పుడు కూడా సరే. ఇంతకీ వంశీ గారు ఏంటి లెటర్ రాశారట, వల్లభనేని వంశీ గారు, ఏమన్నా కనుక్కోండి, మళ్ళీ మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కారుమంచి రమేష్ గారు, వెంకటేష్ గారు, జగడం సత్యనారాయణ గారు, జనసేన తిరుత్తణి వేణుగోపాల్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో మహానాడులో లోకేష్ గర్జించారు. మా మెగాస్టార్ మా చంద్రబాబే, అంటే రాష్ట్రానికే మెగాస్టార్ చంద్రబాబు, మిగిలిన వాళ్ళందరూ కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. రివ్యూ చేసుకోవాలి, ఇప్పుడు అర్జెంటుగా రివ్యూ చేసుకోవాల్సింది వైసీపీయే. మరి వాళ్ళు జైళ్ళ దగ్గరికి వెళ్ళి జనాల్ని కలిసే ప్రోగ్రాం నుంచి డైరెక్ట్గా జనంతో కలిసే ప్రోగ్రాంలోకి ఏమైనా